ఇక మరి కాసేపట్లో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరపనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రైవేటు కాలేజీలు అనుసరిస్తున్న వైఖరిని ప్రభుత్వం తప్పుబడుతోంది. కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ రిపోర్టును వెలికి తీసింది ప్రభుత్వం. ఇందులో కాలేజీల అక్రమాలు, అవకతవకలపై ఆరా తీస్తోంది. ప్రమాణాలు, నాణ్యత పాటించకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వినియోగించుకుంటున్నాయి కొన్ని కాలేజీలు. వీటిని సరిచేయకుండానే ఇప్పుడు బకాయిలపై పట్టుబట్టడాన్ని తప్పుబడుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అటు మంత్రులతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు భేటీ కొనసాగబోతున్నాయి. మరి ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదేవిధంగా పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ కూడా వారు నిరవధిక ధర్నా చేపట్టడానికి కూడా సిద్ధమయ్యారు. మరి ప్రభుత్వం ఏం చెబుతోంది? మరి కాసేపట్లో ప్రైవేట్ కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో కూడా ప్రభుత్వం చర్చ నిర్వహిస్తోంది. అయితే 4:30 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు. అయితే ప్రధానంగా కూడా ఈ చర్చలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ఈ చర్చలు చాలా కీలకంగా జరగబోతా ఉన్నాయి. ఇది ఒక కీలక మలుపని కూడా చెప్పాలి. ప్రధానంగా కాలేజీల నాణ్యత ప్రమాణాలపై కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి ఆ విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వం వెలికితీసినటువంటి పరిస్థితి. అయితే దీనికి రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మరి కాసేపట్లోనే అటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం అయితే చర్చలు జరపబోతోంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రి శ్రీధర్ బాబు చర్చలు అయితే జరపబోతున్నారు. ఇక ఈ చర్చల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉంది అన్నారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రైవేటు కాలేజీలు అయితే కొన్ని విధానాలు అనుసరిస్తున్నాయి. ఆ విధానాలను ప్రభుత్వం అయితే తప్పుబడుతోంది. కొన్ని కాలేజీల్లో అటు నాణ్యత ప్రమాణాలపై అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ రిపోర్ట్ను కూడా ప్రభుత్వం వెలికి తీస్తోంది. ఇందులో కొన్ని కాలేజీల అక్రమాలు, అదేవిధంగా అవకతవకలపై అయితే ఆరా తీస్తోంది. అటు ప్రమాణాలు, నాణ్యత పాటించకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వినియోగించుకుంటున్నాయంటూ కూడా కొన్ని కాలేజీలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయంటూ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. వాటిని బయటకు తీసి ఏ కాలేజీలు ఈ విధంగా ఇటువంటి విధానాలను అనుసరించాయి అంటూ కూడా ఫోకస్ చేయబోతున్నారు. అలాగే వీటిని సరిచేయకుండా ఇప్పుడు బకాయిలపై పట్టుబట్టడాన్ని కూడా ప్రభుత్వం అయితే తప్పుబడుతోంది. ఇక రాష్ట్రంలో ప్రతి ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ అయితే పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు. కానీ అన్ని కోర్సులకు కలిపి ఏటా 2,350 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఎంత ర్యాంక్ వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10,000 లోపు ర్యాంక్ వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులను 35,000 మాత్రమే ఇస్తున్నారు. మరి కాసేపట్లో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం అయితే చర్చలు జరపబోతోంది. ఈ చర్చలు ప్రజాభవన్లో జరగబోతున్నాయి. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రి శ్రీధర్ బాబుతో కూడా చర్చలు జరపబోతున్నారు. ఈ చర్చల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ముఖ్యంగా చర్చ జరగబోతోంది. కానీ ఈ చర్చలకు ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రైవేటు కాలేజీలు అనుసరిస్తున్న వైఖరిని ప్రభుత్వం అయితే తప్పుబడుతోంది. ఇక ప్రభుత్వ మంత్రులతో అటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు భేటీ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రజాభవన్లో కూడా ఏదైతే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సంబంధించినటువంటి సంఘాలు కూడా డిప్యూటీ సీఎం మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా ఈ భేటీ జరగబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే
పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అంటే నిన్న అర్ధరాత్రి వరకు కూడా సాగినటువంటి చర్చల్లో కూడా ఎలాంటి ఫలితాలు రానటువంటి నేపథ్యం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్ల రూపాయల చెల్లింపు విషయంలో ప్రస్తుతానికి 1,200 కోట్లకు సంబంధించి కూడా చెల్లించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా ఇవి విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంటే ఇటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం మాత్రం బంద్కు పిలుపునిచ్చాయి. పూర్తిగా కళాశాలలను బంద్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం చర్చలకు పిలుస్తూ ఉంది. ప్రభుత్వం మాత్రం మేము సానుకూలంగా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు చెల్లిస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా యాజమాన్యాల మొండి వైఖరికి సంబంధించి ఏదైతే కళాశాలలు బంద్ పెట్టి ఎగ్జామినేషన్లో పాల్గొనకుండా చూస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో చేసినటువంటి విజిలెన్స్ నివేదిక పలు ఇంజనీరింగ్ కళాశాలతో పాటు వివిధ టెక్నికల్ కళాశాలకు సంబంధించి కూడా రియంబర్స్మెంట్ ఆ ఫీజుల విషయంలో కూడా ఏదైతే కొన్ని అక్రమాలకు పాల్పడిందంటూ కూడా నివేదిక స్పష్టం చేసింది. కాబట్టి ఏ కళాశాలలో అక్రమాలకు పాల్పడ్డాయి, ఎందుకు గత ప్రభుత్వం ఈ చెల్లింపులు చేయలేదు అన్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినటువంటి ఒక సమీక్షలో కూడా డిప్యూటీ సీఎం మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. మొత్తం ఆ విజిలెన్స్ నివేదికను తెప్పించి కూడా ముఖ్యమంత్రి మొత్తం దాన్ని ఆరా తీశారు. దానికి సంబంధించి ఈ యొక్క జరగబోయేటువంటి ఇప్పుడు చర్చల్లో కూడా ఆ యొక్క విజిలెన్స్ నివేదికలో ఉన్నటువంటి అంశాలను ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ముందుంచి కూడా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కేవలం రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి కొన్ని కళాశాలలు అంటే ఎలాంటి అక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువుల కల్పన లేకుండానే ఏదైతే కోళ్ల ఫారాలు లాంటి వ్యవహారాల్లో కూడా కళాశాలలు నిర్వహిస్తున్న నేపథ్యం కావచ్చు, విద్యార్థులకు కనీసమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోగా అక్కడ కనీసం మరుగుదొడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, ఇలాంటి కళాశాలలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా అనేక నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాటన్నిటిని కూడా కళాశాల ముందు విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చేపడుతున్న నేపథ్యంలో కానీ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఎక్కడ కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విజిలెన్స్ నివేదికలో ఉన్నటువంటి అంశాలు కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో ఏదైతే ప్రజాభవన్లో జరిగేటువంటి ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి కళాశాల యాజమాన్యాలు వెనక్కి తగ్గుతాయా, ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఏదైతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కళాశాలలు రన్ చేయాలి, ఈ యొక్క బిల్లుల చెల్లింపుకు సంబంధించి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఖచ్చితంగా కూడా చెల్లిస్తుంది, అది విడతల వారీగా చెల్లిస్తామని కూడా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం ఈ ఏడాది డిసెంబర్ నాటికే మొత్తం బిల్లులన్నీ కూడా దాదాపు 7,500 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక 1,200 కోట్లకు సంబంధించి ఈ దసరాలోపే ఈ మంత్ ఎండింగ్లోనే చెల్లించాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో చూడాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఈ చర్చల తర్వాత గవర్నమెంట్ ఎలాంటి ప్రకటన చేయబోతుందో. ఎస్ వాసు, అయితే ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ను గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ రిపోర్ట్ను అయితే బయటకు తీస్తున్నారు. సో ఏ కాలేజీలు అయితే విద్యా ప్రమాణాలను పాటించకుండా ఇష్టారీతిన ఫీజు రీంబర్స్మెంట్ చేస్తున్నారో ఆ కళాశాలలకు సంబంధించి వాటికి ఈ రీంబర్స్మెంట్ ఆపేసి మిగతా కాలేజీలకు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కూడా పెండింగ్లో ఉంటున్నాయి ఈ బిల్లులకు సంబంధించి 2022 నుంచి 2023 అంటే కాంగ్రెస్ తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా 2022 అకాడమిక్ ఇయర్ 2023 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఫీజులు కూడా బకాయి ఉంది. అంటే ఎందుకు గత ప్రభుత్వం ఇది బకాయి పెట్టాల్సి వచ్చింది? విజిలెన్స్ నివేదికలో ఏముంది అంటే విజిలెన్స్ నివేదికలో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎక్కడ కూడా విద్యా ప్రమాణాలతో పాటు కనీస మౌలిక వసతులు లేకుండా కూడా ఇంజనీరింగ్ కళాశాలలు రన్ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కోళ్ల ఫారాలు లాంటి వ్యవహారాల్లో కూడా ఇంజనీరింగ్ కళాశాలలు రన్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కనీస వసతులు లేదనేది మాత్రం విజిలెన్స్ నివేదికలో తేలింది. కానీ నాణ్యత ప్రమాణాలకు సంబంధించి కూడా విద్యా విషయంలో కూడా పూర్తిగా కూడా ఎక్కడ కూడా కళాశాల కొన్ని యాజమాన్యాలు పాటించలేదన్న విషయాన్ని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక మొత్తాన్ని కూడా మరోసారి పరిశీలిస్తుంది. అక్కడ ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళకి చెల్లించాలి, అసలు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా లేదా, కొత్త నూతన విద్యా విధానానికి సంబంధించి అనుగుణంగా వాళ్ళు మార్పులు చేశారా లేదా, వీటన్నిటిని కూడా కేవలం డబ్బుల చెల్లింపు మాత్రమే వాళ్ళు డిమాండ్ చేస్తూ ప్రభుత్వం మీద ఏదైతే ఒత్తిడి చేస్తూ ఉన్నారో ప్రభుత్వం కూడా విద్యా ప్రమాణాలకు తగ్గట్టుగా మీరు పనిచేస్తూ ఉన్నారా లేదా, కళాశాలలు అందుకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అన్న అంశాన్ని కూడా ప్రస్తుతం చర్చకు తీసుకురాబోతుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి చర్చ చాలా కీలకంగా కాబోతోంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును కూడా పక్కకు పెట్టి మేము కళాశాలను నడపకుండా ఆపివేస్తామని ఇప్పటికే ఏదైతే వాళ్ళు బంద్కు కాలిచ్చారో రేపు 22-23 తారీఖున హైదరాబాద్లో 1,00,000 మంది విద్యార్థులతో కూడా మహాధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ నివేదికను కళాశాలల యాజమాన్యాల ముందుకు తీసుకొచ్చింది. విజిలెన్స్ నివేదికలో ఏముందో స్పష్టంగా కూడా వాళ్ళకి వివరించబోతా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కళాశాల యాజమాన్యాలు వెనక్కి తగ్గుతాయా లేదా చూడాలి. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని చెప్తే ససేమిరా అంటున్నటువంటి కళాశాల యాజమాన్యాలకు సంబంధించి ఆ ప్రభుత్వం
తదుగుణంగా కూడా మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలకు సంబంధించి కూడా ముందుంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో 4:30 బట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా ప్రజాభవన్లో కూడా ఈ సమావేశం భేటీ కాబోతా ఉన్నారు. దీంట్లో యాజమాన్యాలతో పాటు కళాశాలల యాజమాన్యాలు ఇక ప్రభుత్వం కూడా ఈ భేటీలో పాల్గొంటుంది. మరి ప్రభుత్వం ఉన్నటువంటి వాదన వినిపిస్తుంది. వాళ్ళు కూడా వారి వాదన ఇప్పటికే ప్రభుత్వానికి డిమాండ్లో ముందుంచారు. ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, బిల్లులు చెల్లిస్తుందా, లేదంటే కళాశాల యాజమాన్యాలు వెనక్కి తగ్గి ఏదైతే ఈ యొక్క బంద్ను క్యాన్సిల్ చేసుకుంటాయా లేదా చూడాలి. మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మాత్రం మేము సానుకూలంగా ఉన్నాం, బిల్లుల చెల్లింపుకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. మీరు ఈ బంద్కు సంబంధించి కూడా వెనక్కి తగ్గాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా కోరడం జరిగింది. కానీ మరి యాజమాన్యాలు మాత్రం మొండిపట్టుగా ఉన్నాయి. ఈరోజు ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఈరోజు పూర్తిగా కూడా సెలవు పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపటి నుంచి కళాశాలలు బంద్ పెడతారా లేదంటే రన్ చేస్తారా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక మరి కాసేపట్లోనే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం అయితే చర్చలు జరపబోతోంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అయితే చర్చలు జరపబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి దశలో చెల్లిస్తారా లేదంటే విడతల వారీగా చెల్లిస్తారా, లేదు అంటే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఏ కళాశాలలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రవర్తించాయో మరి ఆ కాలేజీలపై ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఈ మరి కాసేపట్లోనే అటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం అయితే చర్చలు జరపబోతున్నాయి. ఈ చర్చలు ఏ కోణంలో జరుగుతాయి, చర్చలు ఫలించే అవకాశాలు ఎంత మేరకున్నాయి? ఇప్పటికే పలు దఫాలుగా ప్రైవేట్ కళాశాల యజమానులతో అటు ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. గత అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు కొనసాగాయి. అయితే చర్చల్లో కొంతవరకు ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ రోజు నుంచి ఇంజనీర్స్ డే కావడంతో ఈ రోజు నుంచి తాము సమ్మె చేస్తాము, కళాశాలన్నీ బంద్ చేస్తామంటూ కళాశాల యజమానులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ కొంత సంయమనం పాటించాలి. ఇప్పటికే 1200 కోట్లకు సంబంధించి టోకెన్లు కూడా విడుదల చేసాం. విడతల వారీగా వాటిలన్నింటినీ కూడా బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ రకంగా కళాశాలల మూసివేత కనుక జరిగితే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థుల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి కొంత సంయమనంతో వ్యవహరించాలంటూ అటు ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇప్పటికే గతంలో అటు శాసనసభలో దీనిపైన ప్రశ్నించారు బీఆర్ఎస్ సభ్యులు. అప్పుడు సీతక్క కూడా దీనిపైన స్పందించారు. ప్రస్తుతం అటు బకాయిలు 5,520 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇప్పటిదాకా 829 కోట్ల రూపాయలు చెల్లించాము. ఇంకో 1,200 కోట్లకు సంబంధించి టోకెన్లు జారీ చేసినా వివిధ కారణాలతో అవి చెల్లింపులు జరగలేదు. కాబట్టి వీలైనంత త్వరగా వాటికి సంబంధించి నిధులు విడుదల చేస్తామంటూ చెప్తూ వస్తున్నారు. కానీ కళాశాల యాజమానులు మాత్రం తక్షణమే జరగాలంటూ వాళ్ళు పట్టుబడుతూ వస్తున్నారు. వాస్తవానికి ఇవి ఇప్పుడు 18 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కాదు. 2014 కన్నా ముందు నుంచి ఉన్న బకాయిలు అలా పేరుకుంటూ వచ్చి ఈ మొత్తంగా మారినట్లుగా చెప్తున్నారు. అసలు అటు ఇప్పుడు 2014లో మొదటగా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే అప్పుడు అనేక బకాయిలు ఉన్నాయి. దానికి సంబంధించి 1,508 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు 2014లో ఉన్నాయి. అప్పుడు కొంతవరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత చెల్లించారు. ఆ తర్వాత 2,300 కోట్ల నుంచి 2,500 కోట్ల వరకు రకరకాలుగా MTF, RTF పేరుతో ఖర్చు చేశారు. మొత్తం 10 ఏళ్లలో దాదాపుగా 18,900 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇంకా 8,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు అప్పుడే ఉన్నాయి. అవి అప్పటి నుంచి కూడా కొంతవరకు బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఇంకా కూడా కొంత బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం 5,520 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు మిగిలి ఉన్నాయి. వీటిని కూడా తీర్చడానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కళాశాల యజమానులు కొంత మొండి వైఖరితో వ్యవహరిస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది. మరి కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి బట్టి ఆధ్వర్యంలో అటు ప్రజాభవన్లో మరోసారి ఈ ప్రైవేట్ కళాశాల యాజమాన్యులతో సమావేశం నిర్వహించనున్నారు. వాస్తవానికి గతంలోనే ప్రైవేట్ కాలేజీల వ్యవహారం పైన
అటు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ దీనిపైన విచారణ జరిపింది, అనేక అవకతవకల్ని గుర్తించింది, వాటికి సంబంధించి నివేదిక కూడా అప్పటి ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ దాన్ని ఎక్కడా కూడా బయట పెట్టకుండా దాన్ని తొక్కిపెట్టి ఉంచారు. ఎవరి ఒత్తిడితో తొక్కిపెట్టి ఉంచారు, ఆ నివేదికలో ఆ విజిలెన్స్ కనుగొన్న విషయాలేంటి, వీటిలన్నింటినీ బయట పెట్టాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. వాస్తవానికి ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపుగా 12.50 లక్షల మంది ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. 12,50,000 మంది ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్నారు. ఇందులో 5 లక్షల మంది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి 2,350 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీలకు ఎంత ర్యాంక్ వచ్చినా పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10,000 లోపు ర్యాంక్ వస్తేనే ఇంజనీరింగ్లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆ పై ర్యాంకులకు మాత్రం 35,000 ఇలా ఇస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం కావాలని ఈ రకంగా వివరిస్తున్నాయి. ఒకసారి మనం గతంలో విజిలెన్స్ నివేదిక చేసినప్పుడు వాళ్ళు గుర్తించిన అక్రమాలను కనుక మనం గుర్తించినట్లయితే అసలు అనేక నిజాలు వెలుగు చూసాయి. ఉన్నత విద్యా మండలి చేసిన పరిశీలనలు కావచ్చు, అటు విజిలెన్స్ నివేదికలో కానీ పుస్తకాల్లోనే అక్కడ కాలేజీలు నిర్వహిస్తున్నట్లుగా ఉంటాయి, పుస్తకాల్లోనే విద్యార్థులు ఉంటారు, కానీ వాళ్ళదంతా అక్కడ కనిపించారంటూ చెప్తున్నారు. పవన్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా బయట పెట్టలేదు. మరి దీనికి గల కారణాలేంటి? ఇప్పుడు ఈ చర్చల్లో విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా బయట పెట్టి దాని గురించి కూడా చర్చించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా విజిలెన్స్ నివేదిక పైన ఇప్పటికే అటు ప్రభుత్వంలోని పెద్దలు ఈరోజు ఉదయం అటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదికను అందజేశారు. నివేదికలో ఉన్న అంశాలన్నింటిని కూడా చెప్పారు. కళాశాల యాజమాన్యాలు కూడా గతంలో ఎందుకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నా ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని చెప్పినప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని భయాందోళనకు గురి చేసింది, మమ్మల్ని బెదిరింపులకు గురి చేసింది, విజిలెన్స్ నివేదికను అడ్డం పెట్టుకుని మా పైన కేసులు పెడతామంటూ బెదిరించిందంటూ వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా తామందరం కూడా కొన్నేళ్లుగా బకాయిలు చెల్లింపులు నిలిచిపోయాయి కాబట్టి ఇప్పుడు పూర్తిగా కళాశాలలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే తక్షణమే చెల్లించాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే ప్రభుత్వం కూడా వాళ్ళకు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 800 కోట్లకు పైగా చెల్లించేది, మరో 1,200 కోట్ల రూపాయలకు సంబంధించి టోకెన్లు కూడా ఇచ్చింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ చెల్లింపులు జరగలేదు. నిన్న రాత్రి జరిగిన చర్చల్లో కూడా ఖచ్చితంగా విడతల వారీగా మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం అంతా కూడా మొండి వైఖరితో ఉన్నాయి. ఇప్పుడు కీలకమైన మీటింగ్ మరోసారి జరగబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కళాశాలలు బంద్ కాకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో కళాశాల యాజమాన్యానికి కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నారు. వాళ్ళ బకాయిలన్నీ కూడా విడతల వారీగా చెల్లిస్తామంటూ చెప్తూ ఉన్నారు. ఇక విజిలెన్స్ నివేదిక విషయానికి వస్తే విజిలెన్స్ నివేదికలో అనేక కీలకమైన అంశాలన్నీ కూడా ఉన్నాయి. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంబీఏ కాలేజీలు ఎన్ని, ఎంసీఏ కాలేజీలు ఎన్ని, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని, వాటి వివరాలన్నిటి కూడా ఇచ్చారు. ఎంబీఏ కాలేజీలు ఎంసీఏ కాలేజీల పేరుతో ప్రస్తుతం అక్కడ ఎంబీఏ బోధన జరగడం లేదు, ఎంసీఏ బోధన జరగడం లేదు, ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కానీ లెక్కల్లో మాత్రం ఈ విద్యార్థుల లెక్కలన్నీ కూడా అందులో ఉంటుంది. ఈ రకమైన అవకతవకలన్నింటినీ కూడా విజిలెన్స్ విచారణలో వాళ్ళందరూ కూడా గుర్తించారు. అందుకే ఇప్పుడు ఆ కళాశాల యాజమాన్యానికి కూడా చెప్తూ ఉన్నారు, మీరు కనుక సమ్మె విరమించకపోతే ఈ అక్రమాలన్నింటినీ కూడా బట్టబయలు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మీరు ఈ బంద్ను విరమించుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. చూడాలి, మరి కాసేపట్లోనే మరి సమావేశం జరగనుంది. సమావేశానికి ఇప్పటికే బట్టి నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఈ సమావేశంలో ఏం జరుగుతుంది, సక్సెస్ అవుతుందా, వాళ్ళ మధ్య డిస్కషన్స్, దాంతో సమ్మె విరమిస్తారా, బంద్ విరమిస్తారా, లేకుంటే మొండి వైఖరితో అలానే ఉంటారా అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక మరి కాసేపట్లోనే ప్రభుత్వంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల భేటీ అయితే జరగబోతోంది. బకాయిలుగా ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటోంది, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా మరి ఎటువంటి చర్యలను తీసుకుంటుందా, లేదంటే విడతల వారీగా ఈ అమౌంట్ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.